ఇది కదా పవన్ కళ్యాణ్ అంటే. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి కూడా వినూత్నంగా ఉండారనమాట. ఎందుకంటే ఆయన ఒకరిని చూసి కాపీ కొట్టడం కానీ అలాంటిది ఏమి ఉండదు. ఆయనకంటూ ఒక సెపరేట్ స్టైల్ క్రియేట్ చేసుకుంటారు. అలాగే 10 సంవత్సరాలు కష్టపడి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత, డిప్యూటీ సీఎం అయిన తర్వాత, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఎందుకు అందరినీ ఫాలో అవుతాడండి? కొత్తగా ట్రెండ్ సెట్ చేస్తారు కదా. అలాగే ఇప్పుడు జనసేన పార్టీ తరఫున 3 మంత్రులు ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది. కొన్ని శాఖలు తీసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా పంచాయతీరాజు, నీటిపారుదల శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, సినిమాటోగ్రఫీ, పౌర సరఫరాల శాఖ ఇవి జనసేన పార్టీ తీసుకుంది. అయితే ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ గారు వరుస సమీక్షలతో అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. దానికి తోడు ఇప్పుడు కొత్తగా ఆయన జనసేన పార్టీ తరఫున తీసుకున్న శాఖలన్నింటినీ కూడా ఒక క్యూఆర్ కోడ్ రూపంలో క్రియేట్ చేసి పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టి స్కాన్ చేసి మనం ఇవ్వాల్సిన సలహాలు ఇవ్వచ్చు, మన ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకి తెలపవచ్చు అనమాట జనసేన పార్టీకి. అది కొత్తగా రీసెంట్గా అది నిన్న ఎప్పుడో రిలీజ్ చేశారు. నిజంగా ఇదైతే మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి పవన్ కళ్యాణ్.